హలో, నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి తరంగాలు నవల 10వ భాగానికి స్వాగతం అండి. జ్ఞాన, అంత మౌనంగా ఉన్నావే? అమ్మగారిల్లు వదలాలంటే దిగులుగా ఉందా? లేదండి, ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు. వదిన వస్తానన్నా వద్దన్నారు. వాళ్లను శ్రమ పెట్టడం దేనికి? అదీగాక కొన్నాళ్ల వరకు మనిద్దరమే ఉండాలనే కోరిక. ఎన్నాళ్ళు? సోమవారం నా కాలేజీ తెరుస్తారు. వెక్కిరింపుగా అంది. అయితే ఇప్పుడే చెప్తున్నాను, చదువంటూ నిర్లక్ష్యం చేశావా మానిపించేస్తాను. జ్ఞానముఖం చిన్నపోయింది. అప్పుడే మొహం పైసంతైందే. ఊరికే అన్నాడు నవ్వుతూ భుజం తట్టి. టాక్సీలో కొత్తిల్లు చేరారు. చిన్న ఇల్లైనా బాగానే అనిపించింది. భర్త సాయంతో సామానులు సర్ది వంట చేసింది. అమ్మాయి గారికి వంట కూడా వచ్చన్నమాట. అదృష్టవంతుడినే. పద సినిమాకి. వారం రోజులు షికార్లు, సినిమాలు. జీవితం హాయిగా గడిచిపోయింది. కాలేజీలు తీయగానే సమస్య తలెత్తింది. జ్ఞాన 8 గంటలకల్లా వెళ్ళాలి. ఆమె లేచి పనులు చేసిన శేఖర్ లేవడు. కొన్నాళ్లు పని మనిషే అన్నీ చేసింది. విసికి తల్లిని తెచ్చాడు. ఆవిడ ఉన్న నెల రోజులు హాయిగా గడిచిపోయింది. ఊళ్ళో కోడలికి జ్వరమని కబురు రాగానే ఆవిడ వెళ్ళిపోయింది. 2-3 నెలల్లో ఆమె తెలుసుకున్న సత్యం ఏమిటంటే, శేఖర్కు తొందరపాటు ఎక్కువ. కోపం వస్తే ఏమీ ఆలోచించడు. అందుకే వదిన్నో తల్లినో సాయం తెచ్చుకోవాలనుకుని విరమించుకుంది. పరాయి వారి ముందు కూడా అతను జాగ్రత్తగా మాట్లాడు. జ్ఞాన ఆ 3,000 తీసి ఫ్లాట్ కొంటున్నాను ఓ రోజు చెప్పాడు. నాకు చెప్పడం దేనికి? 3,000 సరిపోతాయా? నా దగ్గర ఉన్నాయి. ఫ్లాట్ కొని రిజిస్టర్ చేయించారు. ఆసారి విజయదశమికి ఊరికి వెళ్ళారు. ఫ్లాట్ కొన్న సంగతి విని అత్తగారు చాలా సంతోషించారు. మంచి పని చేశావమ్మా. అద్దె కొంపలో ఏం సౌకర్యం ఉంటుంది? 4 గదులు వేసుకున్నా సరిపోతుంది. ఆమెలా తోడికోడళ్ళు హర్షించలేకపోయారు. ఉపాయస్తురాలు చెల్లాయి, మాకిచ్చిన కట్నం గంగలో కలిసింది. నీవు మొదటే శేఖర్కి ఇప్పించావటగా అని ఒకళ్ళంటే, మంచిదేగా, మరి నీ పేరుని రిజిస్టర్ చేశారా ఆయన పేరా? నీ పేరునే చేయించుకో, రేపు మాతో పేచీ వస్తుందని అన్నారు మరొకరు. వాళ్ళని తప్పించుకొని హాల్లోకి వస్తే అన్నపూర్ణం అందుకుంది. ఒక్క గదిలో కాపురం చేసేవాళ్ళు ఎందరు లేరే? చదువుకునే మరదలు ఏదో సాయం చేద్దాం అక్కడే ఉంటారంటే, వేరే ఇల్లు చూస్తే గానీ రానని చెప్పావు. లేదు వదిన, వారు అక్కడ ఉంటారని కూడా తెలియదు. కావాలంటే అడగండి. అడిగితే నీ మాటే రైట్ అంటాడు. ఇన్ని చేసిందా నువ్వు? ఆ మాత్రం నేర్పి ఉంచవా అన్నది కరుకుగా. సంసారం అంటే కొన్ని చెయ్యని నేరాలు కూడా ఎత్తుని వేసుకోవాలని తెలిసింది. అటు నుండి వెళ్ళి పెరట్లో కూర్చుంది. అందరి మాటలు తలుచుకుంటే కంట నీరూరింది. మా తల్లి నిజంగా జ్ఞానే అని మురిసిపోయే తల్లి గుర్తుకొచ్చింది. వివాహం మధురమైన బంధమే కాక బాధ్యతలతో కూడిన అనుబంధం అన్న స్నేహితురాలి మాట గుర్తొచ్చింది. అమ్మాయి, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఆయాసపడుతూ అత్తగారు వచ్చారు. అదిరిపడ్డట్టే చూసింది. ఏం లేదు అత్తయ్య, తోచక అన్నది తడపడుతూ. అదే కళ్ళలా వాచి ఉన్నాయి. పిచ్చి పిల్ల, వాళ్ళేదో అన్నారని ఏడుస్తావా? దగ్గరకు తీసుకుంది. ఊరుకో, నేనంటే భయపడాలి. అసూయతో అనేవారి మాటలకు చెవిటివారమైపోవాలి అని ఓదార్చింది. 4 రోజులుండి తిరిగొచ్చారు. శేఖరు ఇల్లు ప్లాన్ తన ఇష్టం వచ్చినట్టు గీయించుకున్నాడు. మున్సిపాలిటీలో ఇచ్చాడు. ఇంటి వారికి వచ్చిన సలహాలు గమ్మత్తుగా ఉండేవి. ఇదేం ప్లానో? ఒక గది, ఒక వంటిల్లు వేస్తేవా నెలకు 60 ఏటు పోవు. 5 పోర్షన్లు వేస్తే తేలిగ్గా 300 రూపాయల అద్దె వస్తుంది అనేవాళ్ళు. అవునోయ్, గార్డెను గుడ్డు కుడి పెడతాయా? గుడ్డ హాయిగా అంతా వేసేసాయి, ఇల్లు వేసేయి అన్నారు మరొకరు సలహా. మిస్టర్ శేఖర్ గారు, నా మాట వినండి. చీప్లో అయిపోతుంది. హాయిగా మట్టి గోడలతో కట్టండి. పైన సున్నం పూస్తే ఏ గోడలో ఎవరికి తెలుస్తుంది? మరొకరు ఉపాయం. అందరికీ తాగురీతను జవాబులిచ్చి పంపించేవాడు. ఈ మిస్టర్ శేఖర్ గారు అనే మహాశైలు ఎవరండి? మన పక్కవారు ఓ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్లే. గజం మందు తీసుకుని ఫెన్సింగ్ వేశాడు. అది తీయమంటే తీయని మాటలు చెప్తాడు. మరెలా? మున్సిపాలిటీ వాళ్ళ అనుమతి రాగానే తీయించేస్తాను. మెధవ సలహాలు ఇస్తారు. ఒక్కరూ సరైన మాటలు చెప్పరు. నాకు బాగా గుర్తుంది. సంవత్సరం క్రితం స్నేహితుడు ఇల్లు కట్టాడు. 13,000 ఖర్చు అన్నాడు. ఈరోజు అడిగితే 30,000 అంటాడు. వేధవ కోతలు. మా బావ కూడా అంతే. 2 గదులు 10,000 అయిందంటాడు. కట్టే వాళ్ళ చేతులు కాళ్ళు చల్లబడతాయి. మీ ఎస్టిమేషనే ఉంటుందిగా. సరే, మా ఎస్టిమేషన్ సంగతే అడిగావు.
ప్రభుత్వం పని అయితే 10 రూపాయల పని 100 రూపాయలకు చేస్తారు. కాంట్రాక్టర్ ఆశ చూపితే మరో 10 ఎక్కువ అవుతాయి. అన్నీ కార్యరూపంలోకి రావు. సరే కట్టి చూద్దాం అన్నాడు ఆలోచనగా. ఇల్లు మొదలు పెట్టాక తెలిసొచ్చింది. ఎంత అనుభవజ్ఞులు అన్నారో కానీ ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. ఒక వంక మేస్త్రీల గోల, రెండో వంక సరుకుల గోల, మూడో వంక అదను దొరికితే సరుకులు అందుకని పోయేవాళ్ల గోల. పక్కవారి గొడవలు, పరీక్షలు దగ్గరికి వస్తున్నా మనసు మళ్లించలేకపోతోంది. చెల్లిని చూడటానికి వచ్చిన శ్రీహరి పరిస్థితి చూసి ఆలోచనలో పడ్డాడు. తామిన్నాళ్ళు పడ్డ శ్రమ దండగవుతుందా అనిపించింది. శేఖర్, నేను వెళ్ళి రఘును పంపుతాను. వాడికి ఇప్పుడేం పనిలేదు. ఇల్లు కట్టే వరకు దగ్గరుంచుకో. త్వరగా వెళ్ళి రేణుకను రఘును పంపాడు. జ్ఞాన నిశ్చింతగా చదవసాగింది. వారం రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ తేలికబడ్డారు. బెంగపెట్టుకున్నావా? బుగ్గలు ఒత్తాడు శేఖర్. లోతుకుపోయాయి. మృదువుగా బుగ్గలు ఒత్తాడు శేఖర్. నన్ను ఆ మాట అనే ముందు మీ ముఖం చూసుకోండి. బాగా నల్లపడ్డారు. బయట తిరుగుడవుతుంది. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో పూర్తి కావటానికి. రఘు ఉన్నాడుగా, నీ చదువు చూసుకో అన్నాడు. అతను నిద్రపోయాడు. టేబుల్ లైట్ వెలిగించుకొని కూర్చుంది. కొన్ని విషయాల్లో ఎంత ఉదారుడో మరికొన్ని విషయాల్లో అంత చండశాసనుడు. అతన్ని నిర్లక్ష్యం చేస్తే నిజంగా తన చదువు మానిపించి వేస్తాడేమో అని భయం. అతను నిద్రలో కదిలినా ఏం కావాలండి అని అడిగేది వెళ్ళి. అతను మరో దిక్కుకు తిరిగి పడుకునేవాడు. అలా సాగింది ఆఖరి సంవత్సరం చదువు. ఏమిటి జ్ఞాన, అన్నము పలహారం ఏది పెట్టినా అలా ఏరుతున్నావే? ఏమిటో వదిన, నిప్పుల మీద కాల్చిన రొట్టె కారం పొడి తినాలని ఉంది అన్నది. మరదలమ్మ, అమ్మ కాబోతున్నావన్నమాట. నా ఊహే సరైంది. మరదలి భుజాలు కుదిపింది. అలాగే వదిన హృదయంలో తలదాచుకుంది. శేఖర్ రానివు, స్వీట్స్ అడగాలి అంటుండగానే అలసటగా కోటు భుజాన్ని వేసుకొచ్చాడు శేఖర్. రేణుక మాటలు విన్నాడు. స్వీట్స్ దేనికి అక్కయ్యా? మీ మరదలు ఇంకా పరీక్షలే రాయలేదు. అంతేనా? ఊహించు మరి. వదిన్ని వదిలించుకొని పారిపోయింది జ్ఞాన. ఏమో ఊహించలేకపోతున్నాను. మీరు అడిగినన్ని స్వీట్స్ తెస్తా కానీ సస్పెన్స్లో పెట్టగా చెప్పండి బాబు అన్నాడు నవ్వుతూ. మీ ఇంట్లోనే ఓ మిఠాయి ముద్ద వెలవబోతుందయ్యా. అమ్మకు ఉత్తరం రాయి, చాలా సంతోషిస్తారంది. అసలు విషయం అర్థం చేసుకున్న శేఖర్ మొహం ప్రసన్నంగా మారింది. అయినా గంభీరంగా, తనకు పెద్ద ఇష్టం లేనట్టు అన్నాడు. అమ్మకు బోలెడు మంది మనవలు మనవరాళ్ళు, పెద్దగా సంతోషించదు. ఎంత వెర్రివాడవు శేఖర్. పందిరి నిండా పాగిన తేగే ప్రతి కొమ్మ పుష్పించి ఫలించాలని కోరుకుంటుంది. అన్నీ ఫలించినప్పుడే నిండుగా సమంగా ఉంటుంది. లేకుంటే ఓ పక్కకి ఒరిగిపోతుంది. కన్న తల్లి కూడా అంతే. ఎంతమంది మనవలున్నా కొత్త మనవని కోసం సంతోషాన్ని దాచి ఉంచుతుంది అన్నది. బాగా చెప్పారే. నవ్వేశాడు. గదిలోకి వెళ్ళక బయటికి వెళ్ళాడు. ఆమె మనసు చివుక్కుమంది. పాపం మరదలు బాధపడుతుందేమో అనుకుంది. మరో 10 నిమిషాల్లో స్వీట్స్ ప్యాకెట్తో తిరిగి వచ్చాడు. అన్నీ రేణుక చేతిలో పెట్టాడు. మాట వరుస కన్నాను, అప్పుడే పరిగెత్తి తేవాలా అన్నది అడిగిది అందుకుంటూ. ఈ సంతోషం మరోసారి వస్తుందా? నవ్వుతూ గదిలోకి వచ్చాడు. జ్ఞాన పుస్తకం తీసి పట్టుకున్న పేజీలు తిరగటం లేదు. వెనుకగా వచ్చి ఆమె భుజాలు పట్టుకున్నాడు. ఆమె తల అలాగే బల్లపై వాల్చింది. అతను బలవంతంగా ఇటు తిప్పాడు. ఏది చూడనీయబోయి. మాతృత్వ భావనతో భారంగా ఉన్న నీ ముఖం. అరే, అలాంటి భావనే కనిపించదే. బుగ్గలు మాత్రం ఎర్రబారాయి. సూటిగా చూడలేక కళ్ళు వాల్చేసింది. వెంటనే తల్లికి శ్రీహరి ఉత్తరం రాశాడు. ఎంత అవసరమైనా తన పనులు జ్ఞాన తప్ప మరొకరు చేస్తే ఒప్పుకోడు. అతని పనులు చేయటంలో ఆమె సంతోషాన్నే పొందుతుంది. కానీ అటు 4 సంవత్సరాలు ఫస్ట్గా పాస్ అయింది. ఈ సంవత్సరం ఏమవుతుందో అని భయం. జ్ఞాన, దుస్తులు తీసిపెట్టు. రాత్రి తెచ్చిన రసీదులు ఎక్కడున్నాయో వెతికిపెట్టు ఆజ్ఞాపించి బాత్రూంలో దూరేవాడు. నేను తీసి పెడతానమ్మాయి, నువ్వు చదువుకో. రేణుకొచ్చేది. వద్దని వాదించినా వినక పడకలు సరిచేసి బీరువాలో నుండి అతని దుస్తులు తీసిపెట్టి పోయేది. మతిగాని పోయిందా ఏ? కోపంగా వచ్చేవాడు శేఖర్. అదిరిపడి చూసేది. ఈ ప్యాంటు తీసినప్పుడు స్ట్రైప్స్ టై తీయాలని చెప్పలేదు. వదిన తీసిందంటే అతని కోపం వస్తుంది. తన పొరపాటేనని చెప్పేది. మర్చిపోయానండి, మరొకటి తీసిచ్చేది. బూట్లు అందించి వెళ్ళి పలహారం పట్టుకొచ్చేది. మరి నీకు? ఆమె తినే వరకు మొండిగా మారం చేసేవాడు. అటు ఆయన దగ్గర వాటిని తీసుకుని వచ్చి మరలా రేణుక ఏమనుకుంటుందోనని ఇటు కూర్చునేది. ఏం తిండమ్మా మరీను? వడ్డించే వదినతో సగం తిన్నానని ఎలా చెప్తుంది? అలా వారం రోజులు గడవకముందే అత్తగారు కాంతమ్మ ఇటు నుండి
లక్ష్మమ్మ, శ్రీహరి దిగారు. అందరూ సంతోషంగా సంబరంగా మాట్లాడుతూ ఉన్న జ్ఞాన హృదయంలో పరీక్షలంటూ ఓ మూల రొద వినిపిస్తూనే ఉన్నాయి. చెల్లెలి పరిస్థితి అర్థం చేసుకున్నవాడు శ్రీహరి ఒక్కడే. అత్తయ్య పెళ్ళయి వచ్చింది. మళ్ళా పట్టుమని 2 రోజులు ఉండలేదు. మా ఇంట్లో నీరసంగా ఉంది. చెల్లాయిని 4 రోజులు తీసుకెళ్తాను. ఇక్కడ మీరు చూడరని కాదు, గాలి మార్పు. కాంతమ్మని అడిగాడు. అంత కాడికంత పరాధేయపడాలా? మేము చూసిన స్త్రీకి పుట్టినింట్లో లభించే ఆదరణే వేరు. తీసుకెళ్ళు అంది. శేఖర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. తల్లి మాటకు విలువిస్తాడు. ఎదురు చెప్పే అలవాట్లేదు. అయిష్టంగా భార్యను పంపివేశాడు. రఘు తప్ప అందరూ ప్రయాణమయ్యారు. రోజు భర్త కోసం ఎదురు చూసేది. 15 రోజులు గడిచినా రాలేదు. ఉత్తరం కూడా రాయలేదు. దీక్షగా చదవలేకపోతుంది. అన్నయ్య, ఆయనకు కోపం వచ్చి ఉంటుంది, నేను వెళ్తాను అన్నది నాడు. కోపం లేదు, ఏం లేదమ్మా, పనుల ఒత్తిడి. నీ చదువుకు భంగమని రాలేదు. మరో 15 రోజులు గడిచాక పరీక్షలకు ఎలాగో వెళ్తావు, దిగులు పడకు అని ఓదార్చాడు. దీక్షగా చదువు పూర్తి చేసి పరీక్షలు రేపనగా తన ఇల్లు చేరింది. కాంతమ్మ ఎదురొచ్చి ఆప్యాయంగా కోడల ఆరోగ్యం అడిగింది. శేఖర్ లేరా అత్తయ్య? శ్రీహరి అడిగాడు. సిమెంట్ పర్మిట్ కోసం తిరుగుతున్నాడు బాబు. మొదటే చెప్పాను, ఈ గొడవలని పడలేవురా, ఎక్కడైనా ఇల్లే కొనుక్కోమని. వింటాడా? వాడి పట్టు వాడిది. రామ్మ. మధ్యాహ్నం వరకు చూసి శ్రీహరి వెళ్ళిపోయాడు. జ్ఞాన ఆత్రంగా భర్తకై ఎదురు చూడసాగింది. రఘు వచ్చి చెల్లెల్ని పరామర్శించి భోంచేసి వెళ్ళిపోయాడు. 9 దాటాక వచ్చాడు. అలసిపోయిన కాంతమ్మ నిద్రపోయింది. తలుపు తీసిన భార్యను వాటేసుకున్నంత పనిచేశాడు. ఎప్పుడు దిగావు? ఏ సంగతులు? సంతోషంగా అడిగాడు. వస్తావని తెలిస్తే పనులన్నీ మూలపడేసి వచ్చేవాడిని. అంతా వట్టిది. ఈ 4 రోజుల్లో ఎన్నిసార్లు వచ్చారేమిటి? కావాలంటే అమ్మని అడుగు. నేను నీ దగ్గరకు ప్రయాణం అయ్యానని ఎలా పసిగట్టేదో. ఓ 4 రోజులైనా దాన్ని నిశ్చింతగా చదువుకోనీరా. నిన్న మొన్న చదువాయే అనేది. ఎలా రావాలి అన్నాడు. అతను దుస్తులు మార్చుకుని రాగానే ఇద్దరూ భోంచేశారు. తెల్లవారితే పరీక్షలను మరిచిపోయి కబుర్లు చెప్తూ కూర్చుంది. వెళ్ళి చదువుకో, రేపేమైనా అయితే అందరూ ఏకమై నన్ను అంటారు. దిండు మీదికి వాలాడు. అతను నిద్రపోయాక లేచి వచ్చి కూర్చుంది బల్ల దగ్గర. అలా పరీక్షలు ముగిశాయి. అత్తగారు వెళ్ళిపోయారు. ఇల్లు పూర్తయ్యాక అందరూ ఎన్ని చెప్పినా గృహప్రవేశం, సింగినాదం ఏం లేదని ఇంట్లో చేరిపోయాడు. జ్ఞాన పరీక్ష పాస్ అయి హౌసర్జన్ చేరింది. అందరూ సంతోషించారు. ఇరుగు పొరుగులతో పరిచయం, స్నేహం లేకుండానే కాలం దొర్లిపోతుంది. ఇల్లు, ఆసుపత్రి, షికార్లు. అనిల్ పుట్టాడు. అందరూ తేలిగ్గా నిట్టూర్చారు. ఏ పండగ లేక ఇంట్లో చేరారు. సుఖంగా ప్రసవించే వరకు భయపడుతూనే ఉన్నానే తల్లి. లక్ష్మమ్మ నిట్టూర్చింది. అన్నీ మన నమ్మకాలను బట్టి ఉంటాయండి, తేలికగా తేల్చాడు శేఖర్. అతనికి కొడుకును చూసుకుంటే మహాగర్వంగా ఉంది. 4 రోజులు పుట్టినింట ఉండి నామకరణ మహోత్సవం చేసుకొని తిరిగి వచ్చారు. అంతవరకు ఏ సమస్య లేని జ్ఞానకు కొత్త సమస్యలు ఎదురై కూర్చున్నాయి. వారానికొకరు ఏదో జబ్బంటూ రాసాగారు. వాళ్ళని ఆసుపత్రిలో చూపించి ఇంటి దగ్గర మర్యాదలు చేసేసరికి ప్రాణం పోయేది. అటు చిన్నపిల్లవాడు. శేఖర్ అన్నగారు ఊరి నుండి రికమెండేషన్లు రాసి పంపేవాళ్ళు. ఒకేసారి స్నానం చేసేటందుకు కూడా సమయం ఉండేది కాదు. ఉరుకుల పరుగుల మీదనే హౌస్ సర్జన్ కంప్లీట్ చేసింది. డ్యూటీలో లోపం రాకూడదని ఎంత ప్రయత్నించినా ఇటు సంసారం, అటు తన కర్తవ్యం ఏదీ పూర్తి చేయలేకపోయేది. గాంధీ ఆసుపత్రిలో పని దొరికింది. దూరం జ్ఞాన కారు కొనాలి ప్రస్తావించాడు శేఖర్. నిజమే, డబ్బు అంది. ఎక్కేవారి అదృష్టం ఉంటే అదే వస్తుంది. బోనస్ రాగానే భీమా వారి దగ్గర అప్పు చేసుకుంటాను. ఇటు ఇల్లు అప్పు అలాగే ఉంది. మరి అప్పు దేనికండి? ఎంతవరకైనా అప్పులేని గడవదులే, నీకెందుకు ఊరుకో కసురుకున్నాడు. వారం రోజుల్లో కారు వచ్చింది. ఇద్దరూ డ్రైవింగ్ నేర్చుకున్నారు. కానీ కారు ఎక్కువ శేఖరే వాడతాడు. 6 నెలల తిరక్కముందే విక్టోరియా ఆసుపత్రికి ట్రాన్స్ఫర్ అయింది. మమ్మీ, స్టేషన్ వచ్చిందే. అనిల్ తల్లిని తట్టి ఊపాడు. గోపు సామాన్లు దించే ప్రయత్నంలో ఉన్నాడు. వాడికి సామాన్లు అందించి అనిల్ చేయి పట్టుకుని దిగింది. దూరం నుండి వస్తూ శేఖర్ కనిపించాడు. ఆమె గుండెలు కొట్టుకోసాగాయి. పాపని గురించి ఎలా చెప్పాలి, ఏమంటారోనని ఒకటే భయం పట్టుకుంది. అతను దగ్గరగా వచ్చాడు. అనిల్కి ఇచ్చిన గ్రామ్ఫోన్లా చెప్పాల్సింది చెప్పేశాడు.
డాడీ, మరి చెల్లాయి ఏమో అత్తయ్య ఉంచేసుకుంది దాన్ని, మామయ్య సన్నబడిందన్నాడు, అమ్మమ్మ తాత కూడా ఉంచేయమన్నారు, మమ్మీ ఉంచేసింది. నిజంగా పాపని వదిలొచ్చావయ్యే అన్నాడు విస్మయంగా చూస్తూ. అవునండి, వేళకన్నీ చూస్తుంది వదిన. దాన్ని ఇంట్లో ఉంచి ఆసుపత్రికి వెళ్తే మనసంతా ఇంటివైపే ఉంటుంది. గోపు పిల్లవాడికి ఏం తెలుస్తుంది అన్నది నెమ్మదిగా. మరో సంవత్సరం శ్రమ పడితే చాలు, ఉంచేయాల్సింది కాదు జ్ఞాన అన్నాడు. ఏ కళ్ళున్నాడో గాని కసురుకోలేదు, కోపంగా కూడా చూడలేదు. అందరూ కారులో కూర్చున్నారు. భర్త అడిగే వాటికి జవాబులు ఇస్తున్నా మనసులో ఏదో వెలితిగానే ఉంది. ఇల్లు చేరితే బోసిగా అనిపించింది. మొదట అలాగే ఉంటుందని నిబ్బరంగా అనుకుంది. జ్ఞాన కామమ్మ అత్త వియ్యపురాలకి మందులు పడటం లేదుట, నొప్పి చాలా అయిందట. ఆపరేషన్ కని ఆసుపత్రిలో చేర్చారు. మరిచిపోయాను. బావగారు అక్కయ్య అంతా బాగున్నారా? కృష్ణుడు ఎలా ఉన్నాడు? అందరూ బాగున్నారు. మీరు రాలేదని చాలా అనుకున్నారు. పాపను చూడటానికైనా రాడా శేఖర్ అన్నది వదిన. పోకూడదని పందెమేం లేదుగా, తీరిక లేదు అన్నాడు సిగరెట్ పొగ వదులుతూ. మన ఇంటికి వచ్చారా కామమ్మ గారు? ఈసారి ఆవిడ రాలేదు. వియ్యపురాలు ఆమె పెద్ద కూతురు వచ్చారు. నువ్వు లేవనగానే వెళ్ళిపోయారు. మళ్ళీ వారం ఆపరేషన్ అనుకుంటాను అన్నాడు. తెచ్చినవి భర్తకు పెట్టింది. ఇల్లు సర్దుకుంటుండగానే చీకటి పడింది. అలా వెళ్ళి కూరగాయలు అవి పట్టుకొస్తాను, వస్తావురా అనిల్? ఎగిరి గంతేసి కారులో కూర్చున్నాడు. పని ఆమెకి వంట పురమాయించి అలా కూర్చుంది. ఇంజనీర్ గారి భార్య వచ్చింది. రండి అని ఆహ్వానించి కుర్చీ చూపింది. మీ పాప చప్పుడు వినిపించదే? జ్ఞాన విస్మయంగా చూసింది. తెలిసే అడుగుతుందా? మాట వరుసకు అన్నానండి అన్నది. ఏమిటి? ఆవిడ ఆశ్చర్యపోయినట్టు నటించింది. ఇందాక మీ వారి కారు ఆపి మా వారు ఎక్కిరారు. మీ అబ్బాయి అంటే తమాషా అనుకున్నాను. నిజమేనా? అంత చిన్న పాపను వదిలి ఎలా ఉంటారండి? ఉండాలి. ఇంట్లో ఉన్నా నేను చూస్తున్నానా? పని మనిషి చూస్తుంది. వాళ్ళైతే నిశ్చింతగా ఉండవచ్చు. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎందరు లేరు? మా చెల్లెలు 4 పిల్లలతో పనిచేస్తుందమ్మా. ఒక్కరోజు మా అమ్మ ఉంచమన్నా ఉంచదు. మీ నిబ్బరాన్ని మెచ్చుకోవాలమ్మా. నిబ్బరం ఏముందండి? పరాయి వాళ్ళ నన్ను పెంచలేదు. అవునులేండి, మీ బాబుని కూడా ఉంచేస్తే బాగుండేది. అవసరం అనిపించినప్పుడు ఉంచేస్తాలేండి. పిల్లలను పని మనుషుల మీద వదిలి షికార్లు తిరిగే కంటే నయమే కదూ. ఈ వీధిలో ఎవరో కానీ పని మనుషులు లేని రోజున మంది ఇళ్లలో వదులుతారని కూడా చెప్పుకుంటారు. విన్నా. మంది విషయాలు నాకు పట్టవు. మాట వచ్చింది కాబట్టి అంటున్నాను అంది. వస్తాను. తిరిగి చూడక చరచరా వెళ్ళిపోయింది ఆవిడ. జ్ఞానకు నవ్వు ఏడుపు 2 వచ్చాయి. ఇలా మంది విషయాల్లో ఆసక్తి దేనికో, ఒట్టి పనిలేని మనుషులు అనుకుంది. శేఖర్ వచ్చాక కబుర్లు చెప్తూ భోంచేసిన మనసంతా అనిత మీదే ఉంది. రాత్రి కూడా కలత నిద్రైపోయింది. ఉదయం పనులు ముగించి ఆసుపత్రికి వెళ్ళి నిశ్చింతగా ఉంటాననుకున్నా మనసంతా అదో మాదిరైంది. ఊహలన్నీ పాప చుట్టే తిరిగసాగాయి. అశాంతిగా పని ముగించి ఇంటికొచ్చింది. అలవాటు ప్రకారం ఉయ్యాల వైపు చూసింది. కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. భోజనం అంతంత మాత్రంగానే చేసింది. గోపు ఏదో పోగొట్టుకున్నట్టు తిరగసాగాడు. ఇంటో తోచక అలా బయటికొచ్చి మొక్కల వంక చూడసాగింది. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. తలెత్తి చూసింది. పక్కింటి క్రాఫ్ట్ మాస్టరు భార్యామణి గారు నిల్చున్నారు. ప్రతి నమస్కారం చేసింది. బాగున్నారా? మీ పాపను మీ వాళ్ళ వదిలి దగ్గర వచ్చారటగా. నా ఉద్దేశంలో ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండాలమ్మా. పళ్ళికిలించాడు. ఈయన గారి ఉద్దేశం ఎవరడిగారో అనుకుంది. మీకు నమస్కారం. పిల్లలు కాసేపు కనుమరుగైతే కడుపులో దేవినట్టు అవుతుంది. మాదంటే చదువురాని దేశంలేండి. అన్నట్టు మర్చిపోయాను. మేడ మీద గదిలేసి అద్దెకివ్వరాదండి? మంచిదండి. అట్నుండి ఇంట్లోకి వచ్చింది. పరిగెత్తుకుపోయి కూతుర్ని తెచ్చుకుందామంతా ఆవేశం కలిగింది. తన ఆవేశాన్ని అణుచుకోకపోతే వారి మాటలకు ప్రాముఖ్యత ఇచ్చినట్టు అవుతుంది. కాసేపు మౌనంగా గడిపి తనను తాను అదుపులోకి తెచ్చుకుంది. 6 నెలల క్రితం మొదలుపెట్టి డ్రాయర్లో పడేసిన టేబుల్ క్లాత్ తీసింది. కుట్టు మీద మనసు నిలవలేదు. అది అక్కడ పడేసి పుస్తకాలు షెల్ఫ్ సర్దుతూ కూర్చుంది. శేఖర్ వచ్చాడు. ముఖమలా ఎర్రగా ఉందే, ఏడ్చావా? అలాంటప్పుడు పాపను ఎవరు వదిలిరమ్మన్నారు? లేదు, ఏం లేదు అని వంట ఇంటి వైపు పరుగులు పెట్టినట్టే వెళ్ళింది. కానీ కన్నీటిని ఆపుకోలేకపోయింది. భగవంతుడా,
ఎందుకంత మమకారం? స్త్రీకి స్వాతంత్ర్యం, సమాన హక్కులు అని వేదికలెక్కి అరిచే స్త్రీ హృదయం ఇంత దుర్బలమైందేమిటి? మానసికంగా స్త్రీ ఎన్నో అనుభూతులకు బానిస, స్వతంత్రాలు కాదు. తండ్రి చూడు హాయిగా ఉన్నారనుకుంది. అనిల్ రాగానే ఉపాహారం అయిందనిపించి తయారై ఆసుపత్రికి వెళ్ళింది. అటు పని ముగించుకుని ఉస్మానియా హాస్పిటల్లో బంధువులు ఆవిడని చూసి రావడానికి వెళ్ళింది. వార్డు నెంబర్ కనుక్కొని వెళ్ళేసరికి ఆవిడ మూలుగుతుంది. పోలికలను బట్టి దగ్గర కూర్చున్నామే బంధువులు ఆవిడ కూతురని తెలిసిపోయింది. నమస్కారం అండి, ఎలా ఉంది? నువ్వా అమ్మాయి? చచ్చిపోతున్నానే, రోగమే చంపుతుందంటే కూడిపెట్టగా చంపుతున్నారు. నీళ్ల లాంటి పాలు పక్క వీధిలో మా అమ్మాయి ఆడపడుచుల్లింది, అక్కడి నుండి వస్తుంది. వసతి ఏం లేదు, మీ ఇంటికి తీసుకుపోతల్లి ఆయాసపడసాగింది. మా ఇల్లు ఆసుపత్రికి చాలా దూరం అండి. ఆవిడ సిటీకి కొత్తలా ఉన్నారు. బస్సు ఎక్కటం దిగటం తెలీదు, అన్నీ తప్పించుకోవాలని అన్నది. అవునమ్మా, ఆ బస్సుల నెంబరే తెలియవు కూతురంది. ఆవిడకు స్వాంతన వచనాలు తెలిపి బయటపడింది. బస్సు అందుకొని ఇల్లు చేరేసరికి అన్నపూర్ణమ్మ భర్త శేఖర్ కూర్చొనున్నారు. ఇంత ఆలస్యం అయిందే? శేఖర్ అడిగాడు. ఉస్మానియాకి వెళ్ళాను ఆవిడ చూద్దామని. నమస్కారం వదిన గారు, బాగున్నారా అన్నయ్య? బాగున్నానమ్మా. ఒంటో బాగాలేదా? మొహంలో వాడిపోయిందే. మీ కంటికి అలాగే అనిపిస్తుందిలేండి. కామమ్మత్త వియ్యపురాలకి ఎలా ఉందే? ఏ మనిషో బాబు, ఒక్క పూట భరించలేకపోయాం అన్నది. ఈ మనిషే వాళ్ళకి మర్యాదలు చేయలేదని చెప్పింది. తన దాకా వస్తే గానీ తెలీదు. నొప్పి అలాగే ఉందిట. ఆపరేషన్ వచ్చే వారం చేస్తారట. అవునే తల్లి, ఎంతకు తెగించావు? పిల్లదాన్ని అమ్మగారింటో వదిలేవట కదా. 2 నౌకర్లుండగా ఏం కష్టం వచ్చింది? ముక్కున వేలేసుకుంది. ఆ కష్టమేదో చూస్తే తెలుస్తుందిలేండి విసుక్కుంది. అనిల్ పుట్టినప్పుడు నెల లోపలే వచ్చిందని ఏం పుట్టిల్లో పేరుకు గారాల కూతురు పచ్చి బాలింతను పంపారు. రేపు నా కూతురున్నా పెంచేది నేనే అన్న వదినగారు మనుషుల్ని సాధించే ఉద్దేశమే ముఖ్యమైనప్పుడు ఆలోచన అడుగంటిపోతుంది. శేఖర్ అన్నట్టు తన మౌనమే వాళ్ళని రెచ్చగొడుతుంది. జవాబిస్తే ఇంక తన జోలికి రారు. అయ్యో తల్లి, మేము పిల్లల్ని కనలేదా, పెంచలేదా? పెద్దదాన్ని ఉండబట్టలేక అడిగాను. హోటల్ కూడదేనండి. ఇల్లు కూడా ఎందుకు, అద్దెకిచ్చే హోటల్లోనే ఉండండి. అవసరమైతే ఉంటాం, తప్పుతుందా? అన్నపూర్ణమ్మ నోరెళ్ళబెట్టింది. మరదలు మారిపోయింది. ఎప్పటిలా సంజాయిషి ఇవ్వటం లేదు. ఎదురు చెప్పడం కూడా నేర్చుకున్నావన్నమాట. అసలు నీకు ఇతరుల విషయాల్లో ప్రమేయం ఏంటి? నోరు చేసుకోవటమే తెలుసు. భర్త కసురుకున్నాడు. భార్యాభర్తలు శేఖర్ మౌనం వహించడం సహించలేకపోయారు. అవతల మీకన్నా చిన్నవాడైనా భార్య మాటలు ఆమోదించి ఊరుకున్నాడు. మీరు ఉన్నారు ఎందుకు? ఎప్పుడూ నోరు మూయిస్తారంది. అక్కయ్య, మీ ఆడవారి అర్థం లేని మాటల్లో నన్ను ఇరికించకండి. పడేవాడుంటే అదే పనిగా మాటలు అనటం మంచిది కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఎదురు తిరుగుతారు. అక్కగారు కోపంతో బుసల కొడుతూ కూర్చుంది. బావగారు తన పని చెప్పుకున్నాడు. ఏదో కాంట్రాక్ట్ ఎస్టిమేషన్ కావాలంటున్నాడు. వారిద్దరి మాటలు పూర్తయ్యాక వెళ్దామని లేచారు. భోజనాలు చేసి వెళ్ళండి వదిన, వంటైంది కూడాను. మాటలతోనే కడుపు నింటింది. మా ఇంట్లో చేసిన వంట పాడు చేయమంటావా? ఆవిడ త్వరగా వెళ్ళిపోయి జీపులో కూర్చుంది. అతను అటు వెళ్ళగానే జీపు కదిలింది. గదిలోకి వెళ్ళి శేఖర్ మౌనంగా దుస్తులు మార్చుకుంటున్నాడు. మీకు కూడా కోపం వచ్చిందా? ఆవిడ ఎన్నిసార్లు ఊరుకున్నా విమర్శించేవి ఎక్కువ అవుతుంది కానీ తగ్గటం లేదు. కమలక్క బలహీనమంటూ బావగారు వెంటబడి వెళ్తూ బాబును అత్తయ్య దగ్గర వదిలిపోలేదా? ఈ చదువు సాకుతో మాటంటారు, పరిస్థితిని అర్థం చేసుకోరు. బాధపట్టం దేనికి? జవాబు చెప్పావుగా చెల్లు అన్నాడు. నిజంగా ఈరోజు నా సహనం నశించింది. పాపని వదిలొచ్చినందుకు నేనెంత బాధపడుతున్నానో వీళ్ళకేం తెలుసు అన్నది కన్నీటితో. ఊరుకో అనేవాళ్ళు నోరు ముయ్యలేంగా. విసుగు వచ్చేసే వరకు అనుకోమనాలి. భుజం తట్టాడు. భోజనాల వద్ద సరిగ్గా తినలేకపోయింది. ఆమె స్థితి గమనించి జాలిగా చూశాడతను. గోపు చేత పాలు తెప్పించి ఇచ్చాడు. ఎప్పళ్ళా ఈయన ఎందుకు అప్పగించరు? పరిగెత్తిపోయి పాపను తెచ్చేద్దును అనుకుంది. రాత్రంతా దొర్లుతూనే గడిపింది. 4 గంటలకు మేల్కొన్న శేఖర్ భార్య పుస్తకం పట్టుకొని కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వు నిద్రపోలేదా జ్ఞానా? పోయాను, ఇప్పుడే లేచాను అన్నది తడబడుతూ. అదిగో లేస్తూనే అబద్ధమా? ఇలారా చెయ్యి పట్టి దగ్గరికి లాక్కుని బ్లాంకెట్ కప్పి లైట్ తీశాడు. పిచ్చిదానిలా ప్రవర్తించకు.
పాప క్షేమం కోరే ఉంచి వచ్చావు. నిశ్చింతగా ఉంచగలిగితే ఉండు, లేదా వెళ్ళి తెచ్చుకుందాం. పడుకో. అతని చల్లని చెయ్యి వీపును స్పర్శించుంటే నిద్రపోయింది. మధ్యాహ్నం వచ్చి భోజనానికి కూర్చుంది. భయపడుతూ గోపు వచ్చాడు. ఏమిటన్నట్టు వాడి వంక చూసింది. అయ్యగారు భోజనం పట్టుకెళ్ళలేదమ్మా. కారు తుడిచి లోపలికి వచ్చాను. వెళ్ళిపోయారు. అడగలేదు. వాడి దీనవదనం చూసి ఊరుకుంది. వాడేం చేస్తాడు? ఏ హోటల్లోనో తింటారని సరిపెట్టుకున్నా మనసు కుదుటపడలేదు. ఆయన మర్చిపోయి ఉంటారు. మొదట క్యారియర్ పెట్టాలిరా గోపు అన్నది. పనే లేనట్టు అనిపించింది. బయటకు వస్తే పక్కింట్లో మేస్త్రి పెళ్ళాం కనిపించింది. ఆమెతో మాట్లాడుతూ గడిపింది. ఇంతలో పనవ వచ్చింది. అమ్మగారు, 4 ఏళ్ల అవతల మా చుట్టా ఆమె గిలగిలా తన్నుకుంటుంది. చచ్చిపోయేలా ఉంది. కాస్త వస్తారా? దీనంగా చూసింది. వెంటనే బ్యాగ్ అందుకుని బయలుదేరింది. ఎన్నో సందులు గొంతులు దాటి ఓ గుడిసె ముందు ఆగారు. లోపల నుండి మూలుగు వినిపిస్తుంది. చుట్టూ మురికి నీరు పారుతుంది. మురికి వాసన తరుముతోంది. అలాగే తలవంచి లోపలికి అడిగెట్టింది. 2 స్త్రీలు చాప మీద కూర్చున్నారు. డాక్టర్ అమ్మను పిలుచుకొచ్చావిటే కొండమ్మ. రామ్మ. ముంజేతులు, చీలమండలు, నడుము ఒకటే నొప్పులు. అబ్బా అమ్మా అంటూ ఓ నడివే స్త్రీ చెప్పింది. అయితే అలా పడుకోండి, చూడాలి అన్నది. ఆ స్త్రీ చెయ్యి పట్టుకుని. నాకు కాదమ్మా, మా చెల్లెలు. అదిగో పక్కన కూర్చున్న స్త్రీని చూపించింది. జ్ఞానకు నవ్వొచ్చింది. ఇందాక తానే ఆ బాధంతా కళ్ళల్లో వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో కూతురికి ఇంజెక్షన్ ఇస్తే అమ్మా అంటూ తల్లి అరవటం గుర్తొచ్చింది. అది సైకలాజికల్ కోఆపరేషన్ కావచ్చు. రెండో స్త్రీని పరీక్షించింది. ఏం రోగం డాక్టర్ అమ్మా? ఏం రోగం చెప్తే అర్థమవుతుంది. మందులు రాసిస్తాను, పుచ్చుకో. 4 రోజుల్లో తగ్గకపోతే పెద్ద ఆసుపత్రికి రా. రక్త పరీక్షలు అన్నీ చేయిస్తానన్నది. అదేంటమ్మా, రోగం పేరు తెలీదా? వాతపైత్యమా, మేహశూలమా, సద్దివాతమా, కీళ్లవాతమా? రోగాల పేర్లు నాకు తెలుసు. మా అయ్య వైద్యం చేసేటోడు. నిజమే, అదేదీ కాదు. రక్త శుద్ధి లేదని అనుమానం అనేసి మందులు రాసిచ్చి తనకు ఉచితంగా వచ్చే మందుల్లో నుండి కొన్ని మందులు ఇచ్చి వచ్చేసింది. శేఖర్ కోపం చూసి తనకు టైం అయిందని తయారే వెళ్ళిపోయింది. రాత్రికి వచ్చేసరికి ఇంట్లో నుండి అనిత వేడుపు వినిపించింది. తొందరగా లోపలికి వచ్చింది. శేఖర్ కూతుర్ని ఎత్తుకుని ఆడిస్తున్నాడు అన్నమాట. మాట పలుకు లేకుండా పాపను అందుకొని హృదయానికి హత్తుకుంది. కూతురి ముఖమంతా ముద్దులతో ముంచేసింది. వచ్చావా అని అన్నది అస్పష్టంగా. 2 రోజుల నుండి పేరుకుపోయిన నిరుత్సాహం కరిగిపోయింది. మీరెళ్ళి తెచ్చారా? సంబరంగా భర్తంగా చూసింది. బాలేదా అని మమ్మాయి? రాత్రంతా నిద్రపోలేదటగా. నవ్వుతూ పాల సీసాతో వచ్చింది రేణుక. పాల సీసా అందుకుని పాపని అడ్డంగా వేసుకుంది. నువ్వు వచ్చావో వదినా అన్నది సంతోషంగా. మరి అతనికి పాపనిచ్చి పంపుతానా? మీ అన్నయ్యే వచ్చేవారు. ఆయనకు ఆఫీసులో పని ఉందని నన్ను పంపారు. ఇప్పుడు నవ్వుతుందక్కయ్య. మొహం ఇంత లాగు చేసుకుని మాట మంతి లేక పిచ్చిదానిలా తిరిగింది. విసుగు, కోపం, అసహనం. ఒకటేమిటి, ఎన్నడూ లేనిది మా అన్నపూర్ణక్కకు ఎదురు చెప్పింది. నాకు భయం వేసింది. మరో 2 రోజులైతే నాకు ముప్పని ఆఫీస్కి వెళ్ళి సెలవు చీటీ పడేసి వచ్చాను అన్నాడు. పోదురు, అన్నీ నిజమైన నమ్మే వదిన అన్నది కూతురు ఒళ్ళు నిమురుతూ. అతను అబద్ధం ఎందుకు చెప్తాడమ్మాయి? గోపు చెప్పాడు. తిండే తినలేదుట. పో, కృష్ణుడు వస్తాడని గొడవ చేయలేదు. మీ అన్నయ్యకు జడిసి ఓడుకున్నాడు. రా, ఈ పూటైనా కడుపు నిండా తిందువు గాని. అందరూ తృప్తిగా భోంచేశారు. పసి మనసుల నడుమ ఉండే అనుబంధం వర్ణించరానిది. గోపుగాడి బుగ్గలు గిల్లుతూ ఆడుతుందనిత. వాడు ఆనందంగా ఆమె ఆడించినట్టులా ఆడుతున్నాడు. అర్ధరాత్రి వరకు అందరూ కబులు చెప్పుకున్నారు. ఎలాగూ వచ్చావు, 1 వారం రోజులు ఉండి వెళ్ళి వదిన. నీకు తెలియందేముందమ్మా, కృష్ణుడు అత్తయ్యను ఆడిస్తాడు. మరోసారి వస్తాను. బలవంతంగా 4 రోజులు ఉండి వెళ్ళిపోయింది రేణుక. వదిన, ఈ 4 రోజులుంటేనే పాప రంగు తేలింది చూడండి. అవును, ఈసారి వెళ్ళేటప్పుడు తప్పక పిలుచుకొస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. ఏం చేయలేకపోతున్నా పనివారికి చెప్పి చేయిస్తుంది. నిజమే, అనిల్ పుట్టాక కొన్నాళ్ళు అత్తయ్య ఉన్నారు. ఏ సమస్య లేదు. మా అమ్మైనా ఉండొచ్చు కానీ ఆమె కూతురింట్లో ఉంటుందా? చిన్నన్న ఉత్తరం రాశాడు జ్ఞాన. ఆయనకెప్పుడు తిరుగుడేనట. పిల్లలు చెడిపోతున్నారు. చాలని జీతం. మీ వదిన ఏదో కుట్టు నేర్చుకుంటుంది. 2 ఏళ్ళు మన దగ్గర ఉంచుతామని రాశాడు అన్నాడు.
ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.